మిథున రాశి వారికి వాళ్ళకు ఉండేటువంటి టాలెంట్ ఏంటంటే నడిచే వికీపీడియా ఇప్పుడు తెలివిగా ఆలోచిస్తారు. కాకపోతే వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో పూర్వజన్మ కర్మ వీళ్ళకి గొడవ రూపంలోనో లేకపోతే ఏదైనా ఒక దెబ్బ రూపంలోనో ఇబ్బంది ఇస్తూ ఉంటుంది. కాబట్టి గొడవల జోలికి ఎక్కువ ఫాస్ట్గా ఆవేశ సంబంధమైన జోలికి వెళ్ళకూడదు. అయితే ఈరోజు మనం ఈ మిథునం వారు, మిథునంలో ఉండే నక్షత్రాల వారు ఏ క్షేత్రానికి వెళ్తే మంచిది, అక్కడికి వెళ్ళి ధ్యానం చేయాలి, ఎటువంటి దానం ఇవ్వాలి అనే విషయాలు మనం తెలుసుకుంటున్నాం. అయితే ఈ యొక్క విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలితా అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ గమనించుకున్నట్లయితే మిథునం వారికి వెళ్ళవలసిన క్షేత్రం కాళికా క్షేత్రాలు లేదా వారాహి క్షేత్రాలకు వెళ్ళొచ్చు, లేనట్లయితే కాలభైరవుడి క్షేత్రానికి కూడా వెళ్ళొచ్చు, తప్పేం లేదు. కాళికా, కాలభైరవుడు, వారాహి ఈ మూడిట్లో ఏ క్షేత్రం మీకు దగ్గర ఉంటే అక్కడికి వెళ్ళండి. మూడుకి వెళ్తారా మూడింటికి వెళ్ళండి, ఒకటికైనా వెళ్ళొచ్చు. కానీ ఒకటి దానికి వెళ్ళి ఇంకో దానికి వెళ్ళకపోతే భగవంతుడు కోపగిస్తాడు ఇలాంటి ఆలోచన పెట్టుకోకండి. ఎందుకంటే పరమాత్మ తల్లి తండ్రి రూపంలో ఉంటాడు. మనం ప్రేమతో వెళ్ళాలి. ఆయన కోప్పడతాడేమో అనేటువంటి దాంతో కాదు, ఆయన ఏదో శపిస్తాడేమో అలాంటివి ఉండవు. ఇప్పుడు తల్లిదండ్రులు ఇప్పుడు శపించారు, గుర్తుపెట్టుకోండి. ఎక్కడో ఉంటారు మాతృదోషం పితృదోషం ఉండేటువంటి వారు. అయితే ఈ మిథునం వారిలో నక్షత్రాలు ఉంటాయి. మృగశిర 3-4 పాదాలు, ఆర్ద్ర నక్షత్రము మరియు పునర్వసు 1, 2, 3 పాదాలు ఉంటాయి. ఈ యొక్క ఒక్కొక్క నక్షత్రం వారు అసలు ఏ ధ్యానం చేయాలి ఉదయం నిద్ర లేచండి. ఎందుకంటే మీరు నిద్ర లేచిన వెంటనే చేసిన ధ్యానము మీ జీవితాన్ని పూర్తిగా మారుస్తుంది, గుర్తుపెట్టుకోండి. మృగశిర 3-4 వాళ్ళు ఉన్నారు. ఓం స్కందాయ నమః అనే నామాన్ని ధ్యానం కనుక చేసినట్లయితే వీళ్ళ లైఫ్ లో ఒక ఘర్షణ వల్ల వచ్చేటువంటి ఇబ్బంది ఖచ్చితంగా పోతుంది. ఇక ఆర్ద్ర నక్షత్రం వారు, ఆర్ద్ర నక్షత్రంలో పుట్టామని మిథున రాశిలో ఏం చేయాలి, లేదా లగ్న నక్షత్రం అయినా చంద్ర నక్షత్రం అయినా గుర్తుపెట్టుకోండి. దుర్గాదేవిని ధ్యానం చేయండి. ఓం దుమ్ దుర్గాయ నమః అనే నామస్మరణ ధ్యానం చేసేటప్పుడు ఆ యొక్క ధ్యానంలో ఆ యొక్క శబ్దం మీదే మీ యొక్క ఆలోచన ఉండాలి, మీ కాన్సన్ట్రేషన్ మొత్తం దాని మీద ఉండాలి. అప్పుడు దాని ఫలితం పూర్తిగా వస్తుంది. పునర్వసు నక్షత్రం వారు ఓం దక్షిణామూర్తి నమః ధ్యానం చేయొచ్చు. ఇంట్లో ఉదయం నిద్రలేచిన వెంటనే చేయొచ్చు. క్షేత్రానికి వెళ్ళి చేస్తే 1000 రెట్లు ఫలితం ఉంటుంది. అలాగే అక్కడికి వెళ్ళి క్షేత్రానికి వెళ్ళి మృగశిర నక్షత్రం వారు ఆ క్షేత్రంలో కుంకుమ నీటితో అభిషేకం చేయడం కానీ, అక్కడ ఏదైనా విగ్రహం పెట్టుకొని, లేకపోతే అక్కడ మీరు అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, ఆ క్షేత్రంలో ఉండే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడం మంచి ఫలితం వస్తుంది. ఇక రెండవది ఏమిటి, అక్కడ లేదు సుబ్రహ్మణ్య స్వామి లేరండి అలాగా అనుకుంటే కూర్చొని చక్కగా ధ్యానం చేసుకోండి సుబ్రహ్మణ్య స్వామి. ఆ లింక్ ఉంటుంది మీకు, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఆర్ద్ర నక్షత్రం వాళ్ళు దుర్గని ధ్యానం చేసుకోవచ్చు. పునర్వసు నక్షత్రం వాళ్ళు ఓం దక్షిణామూర్తి నమః అని ధ్యానం చేసుకోండి, ఖచ్చితంగా బాగుంటుంది. మీకు వృశ్చిక రాశిలోని మేషరాశిలో ఉండే గ్రహాలకు సంబంధించి దానం ఇవ్వడము, అక్కడ ఏ గ్రహాలు లేవు అని అనుకుంటే కుజుడు ఏ గ్రహంతో కలిసి ఉంటే ఆ గ్రహానికి దానం ఇవ్వడము, మరియు కందులు దానం ఇవ్వడం ఖచ్చితంగా చేయండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. క్షేత్రానికి ఎందుకు వెళ్ళి చేయాలి అనేటువంటి సందేహం చాలా మందికి ఉంటుంది. ఏమి ఇంట్లో చేసుకోవచ్చు కదా, అదే శ్రీమన్నారాయణుడు వైకుంఠంలో ఉన్న శ్రీమన్నారాయణుడు లేకపోతే కైలాసంలో ఉన్న శివుడే గుడిలో ఉంటాడు, మన ఇంట్లో ఉంటాడు, మన లోపల ఉంటాడు అని చెప్తుంటారు కదా. అంటే ఇక్కడ క్షేత్రాలకు ఎందుకు వెళ్ళాలి అనే విషయం ముందుగా తెలుసుకోగలగాలి. క్షేత్రానికి ఒక మహిమలు ఉంటాయి, స్వయంభూ క్షేత్రాలు ఉంటాయి. ఆ స్వయంభూ క్షేత్రాలకి మన దేవతలు ఎవరెవరైతే ఉంటారో అష్టదిక్పాలకులు కానివ్వండి, బ్రహ్మాది దేవతలు కానివ్వండి, వీళ్ళందరూ కూడా వచ్చి దర్శనాలు చేసుకుని వెళ్తుంటారు రోజు. దేవతలకి కూడా వాళ్ళ యొక్క టైం పీరియడ్ అనేది ఒకటి ఉంటుంది. అంటే ఒక మానవ మాత్రుడే తన యొక్క జీవితాన్ని తపశ్శక్తితో ఒక్కొక్క స్టేజ్ దాటుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఇప్పుడు ఏ తపశ్శక్తి లేదు, ఏమీ లేదు, అధమ స్థాయిలో కూడా వెళ్ళిపోతాడు, ఒక పిశాచంగా మారిపోతూ ఉంటాడు, లేకపోతే ఇంకా హీనమైన జన్మలు కూడా ఎత్తుతూ ఉంటాడు. అదే జీవుడు గనక తన యొక్క సాధనా మార్గంలో ముందుకు వెళ్తున్న కొద్దీ యక్షులు గాను, గంధర్వులు గాను, దేవతలు గాను, సూర్య భగవాన్ రకరకాలుగా మారుతూ ఉంటాడు. ఇవన్నీ పోస్టులు మాత్రమే. ఇప్పుడున్న సూర్యుడు వేరు, కొంతకాలం తర్వాత ఆ పోస్టింగ్ కోడ్కి వస్తుంది, ఇంద్రుడు పోస్టింగ్ కోడ్కి వస్తుంది. అలాగా వీళ్ళందరూ కూడా ఒక మానవ మాత్రులుగా ఉన్నటువంటి జీవులు, ఈ ఆత్మలే రకరకాలుగా మారుతూ పురోగతి చెందుతూ ఉంటాయి. అలాగా ఆ దేవతలు, యక్షులు, గంధర్వులు, సిద్ధులు వీళ్ళందరూ కూడా భూమి మీదకి, ఎగ్జాంపుల్ తిరుపతి అనుకున్నాం, తిరుపతి మీదకి వస్తారు, తిరుపతి దగ్గరికి వస్తారు, లేకపోతే ఏ అరుణాచలము లేనట్లయితే కాశీ అనుకుందాం, లేకపోతే శ్రీశైలం అనుకుందాం, ఇక్కడికి వచ్చి
సూక్ష్మ రూపాలలో అంటే మన కంటికి కనబడకుండా ఉండేటువంటి మన కంటికి అందదు అది రూపాల్లో వచ్చి అక్కడ వీళ్ళు తపస్సును ఆచరిస్తూ ధ్యానం చేసుకుంటూ మరలా వెళ్ళిపోతూ ఉంటారు సూక్ష్మ శరీరాల్లో. అందుకే చూడండి మానస సరోవరం అని ఉంటుంది. మానస సరోవరం దగ్గరికి వెళ్తే మీకు అక్కడ రాత్రి సమయంలో అంటే తెల్లవారుజామున రాత్రి సమయంలో కాంతి పుంజాల్లాగా ఆకాశం నుంచి ఇలా నక్షత్రాల రూపంలో ఆ యొక్క సరస్సులోకి వెళ్ళి స్నానం చేసి వెళ్తున్నట్టు మనకు అనిపిస్తూ ఉంటుంది, చూపిస్తూ ఉంటారు. మీకు యూట్యూబ్లో కొడితే కూడా కనిపిస్తుంది. ఎక్కడి నుంచి వస్తున్నాయండి మన మిగతా విశ్వంలో ఎక్కడా కూడా అలాగా భూమి మీదకి వచ్చి వెళ్తున్నట్టుగా కనిపించదే అంటే మన శాస్త్రాల్లో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఈ విషయాన్ని. ఇప్పుడు నేను చెప్తున్నటువంటిది సూక్ష్మ రూపాలలో సిద్ధులు, గంధర్వులు, దేవతలు వీళ్ళందరూ క్షేత్రాలకు వచ్చి అక్కడ వాళ్ళ యొక్క తపశ్శక్తిని పెంచుకుంటూ మరలా వెళ్తూ ఉంటారు. అంటే వాళ్ళు ఎప్పటికప్పుడు పెంచుకుంటుంటారు. లేనట్లయితే ఒక సమయం వచ్చేసరికి వాళ్ళ తపోశక్తి అయిపోయింది, వాళ్ళ పుణ్యం అయిపోయింది అనగానే మళ్ళీ భూమి మీదకి వచ్చేస్తారు, మానవ రూపాలు దాల్స్తుంటారు. అందుకే చూడండి వీళ్ళు గాంధర్వ కాంత లేకపోతే ఒక పూర్వజన్మల్లో మనం చాలా పురాణాల్లో చదువుతూ ఉంటాం. పూర్వజన్మల్లో ఈవిడ ఒక యక్షిని లేకపోతే ఒక గంధర్వకాంత లేకపోతే ఒక సిద్ధుడు అంటే సిద్ధుడే మళ్ళీ పుట్టాడు, ఒక దేవతా రూపం మళ్ళీ పుట్టింది. మనం భీష్ముడి యొక్క వృత్తాంతం కూడా చూసుకుంటే అష్ట వసువుల్లో ఒక వసువైనటువంటి భీష్మాచార్యుల వారు మనుష్య జన్మనిచ్చారని మనం చదువుకుందాం, మహాభారతంలో ఉంటుంది. అంటే ఏమిటి, యక్షుడు భూమి మీదకి వచ్చాడు, గంధర్వుడు భూమి మీదకి వచ్చారు, వసువులు భూమి మీదకి వస్తున్నారు. తపోశక్తి అయిపోయిన వాళ్ళకి కొంత శాప సంబంధంగా కావచ్చు లేకపోతే కొన్ని కారణాల వల్ల కావచ్చు భూమి మీదకి వస్తూ ఉంటారు. అది జన్మనెత్తడం వేరు. మరలా ఈ జన్మలు మళ్ళీ భూమి మీదకి వచ్చి ఆ మానవ జన్మ ఎత్తకుండా ఉండాలనేటువంటి భావనతో వాళ్ళు ఎప్పటికప్పుడు తపశక్తిని పెంచుకుంటూ ఉంటారు. అలా ఆ యొక్క క్షేత్రాలకు వచ్చి తిరగాడుతున్నటువంటి వారికి ఎవరైతే వెళ్ళి అక్కడ తపన పడుతుంటారో, అయ్యో నాకు వివాహం అవ్వట్లేదనో లేకపోతే సంతానం లేదనో, ఆరోగ్యంతో ఉన్నారనో, ఆరోగ్యంగా బాగుండాలనో, లేకపోతే పలానా సంపాదన సంబంధంగా ఇబ్బంది ఉందనో, లేనట్లయితే మరి కొంతమందికి అప్పులు ఉన్నాయనో, చాలా రకరకాల ఇబ్బందులు ఉంటాయి. ఎవరో కబ్జా చేస్తారు ల్యాండ్ అని, రకరకాలు ఉంటాయి. అందుకే మన వాళ్ళు పూర్వం సంతానం కలగట్లేదు అంటే క్షేత్రానికి వెళ్ళరానేవారు. ఏ క్షేత్రానికి వెళ్తే ఎందుకు అవుతుంది అంటే అక్కడ ఈ దేవతామూర్తులు, సిద్ధులు వీళ్ళందరూ కూడా మన యొక్క తపనను చూసి కరుణతో వాళ్ళు ఆశీర్వదిస్తారు. అందుకే చూడండి ఇక్కడ చేసిన దానికి క్షేత్రంలో చేసిన జపానికి 1000 రెట్లు ఎక్కువ ఫలితం, 1,00,000 రెట్లు ఎక్కువ ఫలితం అని చెప్తూ ఉంటారు. ఎందుకు? ఆ మహిమ అలా ఉంటుంది. మీరు ఇక్కడ ఒక్కసారి నమశివాయ అనుకునే దానికి క్షేత్రంలోకి వెళ్ళి అక్కడ నమశివాయ అనేటువంటి నామం పలికిన దానికి, లేదా ఓం నమో నారాయణాయ కానివ్వండి, ఓం శ్రీమాత్రే నమః అనుకోండి, ఏదైనా నామం చేసిన దానికి చాలా అధిక ఫలితం వస్తుంది. ఎప్పుడైతే మీకు అధిక ఫలితం వచ్చిందో, పుణ్యం అనేటువంటిది ఎక్కువ అధికంగా ఉందో, మీరు పూర్వజన్మలో చేసిన పాపం యొక్క ఫలితాన్ని అనుభవించేటువంటి యొక్క స్థితి తగ్గిపోతూ ఉంటుంది. అంటే ఎలా అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒక వ్యక్తికి నెలకి ఒక 50,000 ఖర్చు ఉంది అనుకుందాం. 30,000, 40,000 సంపాదించే వ్యక్తికి చాలా భారం. కానీ 1,00,000, 1,50,000, 2,00,000 సంపాదించే వ్యక్తికి ఆ 50,000 చాలా తక్కువ. అలా ఏంటంటే మన పుణ్యం శాతం యొక్క ఎక్కువగా ఉంటే మనం పూర్వజన్మలో చేసినటువంటి పాపం యొక్క ఫలితాన్ని అనుభవించడానికి మనకు శక్తి సరిపోతుంది. కాబట్టి ఇలా చేయండి. ఇందాక నేను మీకు విషయం చెప్పాను, 6వ భావంలో ఉండే గ్రహాన్ని బట్టి దానం ఇవ్వాలని. 6వ భావంలో రవి ఉన్నాడు అనుకోండి, గోధుమలు దానంగా ఇవ్వండి. చంద్రుడు ఉన్నాడు, బియ్యము తెలుపు రంగు వస్త్రం ఇవ్వండి, గోధుమలతో ఆరెంజ్ కలర్ వస్త్రం. కుజుడున్నాడు, కందులు ఎరుపు రంగు వస్త్రం. బుధుడున్నాడు, పెసలు గ్రీన్ కలర్ వస్త్రం ఇవ్వండి. బుధవారం నాడు గోధుమలు అయితే ఆదివారము, చంద్రుడైతే బియ్యం అయితే సోమవారము, కుజుడైతే అంటే కందులైతే మంగళవారము, బుధుడైతే బుధవారం. గురువు ఇబ్బంది ఉంది, గురువు పాడేయాడు ఆరస్థానంలో ఉండి, అప్పుడు శనగలు పసుపు రంగు వస్త్రం ఇవ్వండి. శుక్రుడు పాడయ్యాడు, అప్పుడు బొబ్బర్లు తెలుపు రంగు వస్త్రం ఇవ్వండి. శని పాడయ్యాడు, నువ్వులు తెల్ల నువ్వులు బ్లూ కలర్ వస్త్రం, లేదా నల్ల నువ్వులు తీసుకుంటారు ఇవ్వండి, పర్లేదు. రాహు పాడయ్యాడు ఆరస్థానంలో ఉండి, మినుములు సిమెంట్ కలర్ వస్త్రం. కేతు పాడయ్యాడు, అప్పుడు మీరు చేయవలసింది ఉలవలు మల్టీ కలర్ క్లాత్. ఈ దానం ఇచ్చేటప్పుడు కూడా గోత్రము, నామము, మీ సంకల్పం ఏంటని చెప్పి ఇవ్వండి. చాలా మంది తెలియక మూలలు పెట్టేసి వెళ్ళిపోతామండి, అయిపోతుందేమో అనుకుంటారు. మూలలు పెట్టేసి వెళ్తే మీ అకౌంట్లో డబ్బులు పడాలి. మీరు బ్యాంక్కి వెళ్ళి మూలలు పెట్టేసి వెళ్తే మీ అకౌంట్లోకి వెళ్తుందా? వెళ్ళదు. మీరు అక్కడ ఇవ్వాలి, కౌంటర్లో ఇవ్వాలి, మీ పేరు చెప్పాలి, మీ అకౌంట్ నెంబర్ చెప్పాలి, అప్పుడు మీ అకౌంట్లోకి డబ్బులు ఎలా వెళ్తాయి అలా అవుతుంది. కాబట్టి మూలలు పెట్టేసి వెళ్ళకండి దయచేసి. మీకు అంతగా ఎవరు తీసుకోవట్లేదు అనుకుంటే అప్పుడు ఆ పదార్థానికి ఇంకొక పదార్థం పేరుగా, అంటే నువ్వులు పెట్టకూడదు, గోవుకి పెట్టచ్చు, గోవు పెట్టచ్చు. కానీ ఎంతైనా మీరు సంకల్పం చదివి ఇవ్వడమే మంచి ఫలితాలు ఇస్తుంది. శ్రీమాత్రే నమః.